यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां श्री दक्षिणामूर्तये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं भुवनालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम दयानंद चरणौ मनसा स्मरामि दयानंद चरणौ शिरसा नमामि। స్వామి విదేహముక్తి అంటే ఏమిటని అడిగాడు. విదేహముక్తి అంటే ఏం లేదండి, ఇప్పుడు దేహం పడిపోతుంది వాడు పోతా అంటే అది కాదు, అక్కడ ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్ కాదు, ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ఎక్స్ప్రెషన్. మీకు చెప్తాను. ఒక నీళ్లు గ్లాసులో పోసారనుకోండి, చూడండి, నీళ్ళని గ్లాసులో పోసారు, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టారు, దానికి ఒక పుల్ల కూడా పెట్టారు, దాంట్లో ఏదో రంగులు అవి ఇవి మిక్స్ చేసి అన్నీ వేసి పెట్టారు. అవి ఒక 1 డే తర్వాత అది పుల్ల బిగుసుకుపోయి అదంతా బిగుసుకుపోయింది, దాన్ని కొట్టి బయటికి తీశారు, గ్లాస్ షేపులోనే దిగింది. ఇప్పుడు చూడండి, ఉపాధి, దానికి ఒక రూపం వచ్చింది, అదే ఉపాధి. ఇప్పుడు దాన్ని నేను తింటున్నప్పుడు ఏమవుతుంది చెప్పండి? నేను ఉపాధిని తింటున్నానా, రూపాన్ని తింటున్నానా, లోపలుండే జలాన్ని తింటున్నానా? గుర్తుపెట్టుకోండి, రెండూ వెళ్ళిపోతుంది, రెండు కలిసి ఉంది. అలాగనే ఇక్కడ విదేహముక్తి అంటే శరీరం పోయిన తర్వాత శరీరం కూడా పరమాత్ముడే, లోపల ఉండేది పరమాత్ముడే, శరీరము పరమాత్ముడే, బయట ఉండేది పరమాత్ముడే. ఈశావాస్యమిదం సర్వం అన్నప్పుడు దేహం పోతుంది ఉంటుంది, ఏం కాదు, దేహం కూడా పరమాత్ముడే. అహమన్నమహమన్నమహమన్నం అహమన్నాదోహమన్నాదో హమన్నాదః అహగ్ శ్లోకకృత్ అహగ్ శ్లోకకృత్ అహగ్ శ్లోకకృత్. అందుకనే భగవంతుడంటే కేవలం రాయే కాదు, ప్రతి రూపము పరమాత్ముడే. రూపం రూపం బహుదా యః కరోతి, ప్రతి రూపము పరమాత్ముడై ఉన్నాడు. అంతేకాదు, రూపము పరమాత్ముడే, స్వరూపము పరమాత్ముడే. అంతేకాని పరమాత్ముడు అంటే స్వరూపం మాత్రమే, రూపం కాదు అనుకోకండి. యథార్థము పరమాత్ముడే, పదార్థము పరమాత్ముడే. పరమాత్ముడు పదార్థంలో లేక ఎక్కడో ఉన్నాడనుకోండి, పదార్థం నిలబడలేదు. కాబట్టి యథార్థము పరమాత్ముడే, పదార్థము పరమాత్ముడు. అందుకనే సర్వము తానైన వాడెవ్వడు ఆత్మభౌ తానునే శరణు వేడెదన్. నిండి నిబిడీకృతమై అంతటా ప్రకాశిస్తున్నాడు. కాబట్టి నఖశిఖ పర్యంతం ఎలాగైతే నేను వ్యాపించి ఉన్నానో ఈ శరీరంలో, ఆ నేను అనేటువంటి 2 అక్షరాల్ని తప్పించి చూస్తే ఈ బ్రహ్మాండమంతా కూడా పరమాత్ముడే నిండి నిబిడీకృతమై ఉన్నాడు. అందుకనే ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్.
అంతటా నిండి నిబిడీకృతమై ప్రకాశిస్తున్నాడు ఆ పరమాత్మ. వాణ్ణి పొందడానికి ఆ వ్యక్తిలో ఆ అర్హత, ఆ జిజ్ఞాస, ఆ పరిపక్వత కలగాలి. ఒకవేళ అది లేకపోతే ఏమవుతుందనంటే, ఆ స్థితి లేకపోతే, ఆ లోపల ఉన్నటువంటి సాధకుడు మేలుకోకపోతే, కేవలం భక్తుడిగా ఉంటే వాడు ఏమవుతుంటాడు? వాడు మళ్ళీ ప్రపంచంలోకి తొంగి చూస్తే అన్నీ వేరుపాటుతనం, భేదం కనిపిస్తూ ఉంటుంది. కోరికలు వస్తుంటాయి, దాన్ని నెరవేర్చుకోవాలి. వాడికి ఏమిటి సోర్స్ ఏమిటి ఆ కోరికలు నెరవేర్చుకునే దానికి? చంటి పిల్లాడు ఉంటాడు, వాడికి ఏదో కావాలి, వాడేం తెచ్చుకోలేడు. అమ్మ అది కావాలంటాడు, వాళ్ళ అమ్మ తెచ్చిస్తుంది. అది తింటుంటాడు, అది తినగానే ఏదో బొమ్మ కనపడుతుంది, అమ్మ ఇది అంటాడు, అంటే అది తెచ్చిస్తుంటుంది. అంటే వీడికి ఏది చూస్తే అది కావాలనిపిస్తుంటుంది. కావాలనిపించినప్పుడు అమ్మ కావాలి, గుర్తుపెట్టుకోండి. అది ఇంకా తింటూ దాంతో ఆడుకున్నప్పుడు ఇంకా అమ్మని పట్టించుకోడు వాడు పిల్లాడు. చూడండి, మనం కూడా అంతే. ఈ లోకంలో ఏదో అనుకుంటాం, ఆ కోరిక నెరవేర్చుకోవడం కోసం భగవంతుడిని పెట్టుకుంటాం, పూజిస్తాం. నాకు అది ఇవ్వవా అని పూజిస్తాం. అది ఇచ్చిన తర్వాత దాంతో ఉంటాం, భగవంతుడిని మర్చిపోతాం. సింపుల్. అందుకనే ఇక్కడ అదే అంటున్నాడు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీ భగవానువాచ కామైస్తైస్తైర్హృతజ్ఞానా ప్రపద్యంతేన్యదేవతాః తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. లోకంలోకి తొంగి చూసి నేను సింపుల్ భక్తుని, భగవంతుని నమ్ముతానంతే. నాకు భగవంతుడు అంటే తెలియదు, అసలు ఆ తత్వం తెలియదు, ఏమీ తెలియదు. భగవంతుడు ఒకడున్నాడు, ఎందుకని? ఈ ఊపిరి వాడాడిస్తున్నాడు, ఈ ప్రపంచాన్ని నడుపుతున్నాడు, ఏదో ఒక కారణం, పరమాత్మ ఉన్నాడని నమ్ముతున్నాను. అది సంస్కారం, భక్తి ఉంది. కానీ ఆ నమ్మకానికే పరిమితమైతే ఇదిగో ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఆ నమ్మకాన్ని ఏం చేస్తున్నాం మనం? ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. నమ్మకాన్ని మనం ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అది ఎలాగా? ఈ లోకంలో ఏదో ఒకటి అనుకుంటాం, అది కావడం కోసం కామైహి తైహి హృతజ్ఞానాః, అంటే కోరికలతో వాడు ఎవడైతే లోపల ఊగిపోతూ ఉంటాడో, ప్రపద్యంతే అన్యదేవతాః, వాడేం చేస్తాడు? సర్వాంతర్యామి అయినటువంటి, అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి పరమార్థ తత్వాన్ని విడిచి ఏదో ఒక రూపం మీద ఆలంబనం పెట్టుకుంటాడు. ఒక దేవతను పెట్టుకుని, ఏవండి మీకు ఆరోగ్యం బాగులేదా, పలానా రుద్రహోమం చేయండి, రుద్రుడికి అభిషేకం చేయండి. మీకు డబ్బు తక్కువగా ఉందా, ఇదిగో పలానా లక్ష్మీ హోమం చేయండి. మీకు సంతానం లేదా, పలాన్ చేయండి. ఇప్పుడు ఏమిటి? ఈ లోకంలో ఉండే పదార్థాలని వాడు కోరుకొని వాటిని పొందడం కోసం భగవంతుణ్ణి కూడా లోకంలోకి తీసుకొచ్చేసాడు ఒక రూపంతో. వాడిని తీసుకొచ్చి వాడితో రిలేట్ అవుతున్నాడు. ఎందుకని? ఇప్పుడు వాడికి భగవంతుడికి రిలేషన్ ఏమిటి? ఏది కలిపింది? లోపల కోరిక. ఇప్పుడు అసలు ఆ కోరిక లేదనుకోండి, భగవంతుడు కూడా లోకల్లో అవసరం లేదు, లోపల అవసరం. దట్స్ ఇట్. నాలో కనుక ఆ భావన, ఓకే ఇట్స్ దేర్, ఐ విల్ వర్క్ ఫర్ ఇట్, నాకు అది కలిగింది, నేను వర్క్ చేసుకుంటాను. కానీ నాకు భగవంతుడు కోరిక కోసం అక్కర్లేదు, నా కోసం భగవంతుడు కావాలి అనుకుంటే నిజమైన ప్రేమ. ఒక స్త్రీ భర్తని ప్రేమించినప్పుడు కేవలం తన కోరిక కోసరం కాకుండా ఆ భర్తను శరీరాన్ని దాటి కనుక ప్రేమించగలిగితే, శరీరాన్ని కూడా అధిగమించి ప్రేమించగలిగితే, ఆ ప్రేమలో శరీరం అడ్డురాదు ఆ స్త్రీకి పురుషుడికి. ఆ ప్రేమ యథార్థమైన ప్రేమ. ఆ ప్రేమను ఎవరూ చెరపలేరు. కేవలం శరీరం వరకే తన దృష్టి వెళ్ళి ఆ శరీరాన్నే ప్రేమిస్తుంది అనుకోండి, కొంతకాలానికి ఆ శరీరం బోర్ అయిపోయిన తర్వాత, ఏమిటో మా ఇద్దరికి అసలు సెట్ అవ్వట్లేదండి, ప్రాబ్లమ్స్, దట్స్ ఇట్. చూసుకునేవారు ఒక కాగితంలో సా బూ రా గు ఏవో అక్షరాలు రాసి పెట్టుంటాయి. జస్ట్ 5 పైసల పేపర్లో ఇలా గడియలు రాసి ఏవో అక్షరాలు ఇవన్నీ రాస్తే, వీటిని గణించి జ్యోతిష్ శాస్త్రవేత్త వీళ్ళిద్దరికీ చెయ్యండి, చాలా బాగుంటుంది, చాలా ఇది దోషం లేదు, నిర్దుష్టమైన జాతకం అని అంటే పెద్దలు కుదుర్చుకుని పెద్దలు చూసుకుంటారు. పిల్లలు చూసే ఇది నాకైతే నేను వినలేదు అది. అంటే నేను చిన్నప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళు పెళ్లి చూపులు అంటే అసలు ఎవరికండి పెళ్లి చూపులు? పెళ్లి చేసుకునేది వాళ్ళిద్దరూ చూసుకోరు, వీళ్ళు చూసుకుంటారు. పెళ్లి చూపులు ఎవరికి? పెద్దల చూపులది. వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్తారు, వాళ్ళు వీళ్ళ ఇంటికి వెళ్తారు, అలాగా వీళ్ళు చూసుకుంటారు. అంతా ఇచ్చిపుచ్చుకోవడాలు అవి ఇవి అన్నీ మాట్లాడుకుంటారు. అది ఇది అక్క బావ అన్నయ్య అవి ఇవి అనుకుంటూ వీళ్ళు సంబంధాలు కలిపేసుకుంటారు. పాపం ఆ పిల్ల ఇంట్లో అలాగే ఎదురు చూస్తూ, వీడు ఎలా ఉంటాడు, ముక్కు పొడుగ్గా ఉంటుంది, లేకపోతే ఏదైనా కొద్దిగా చిన్నది పొట్టే వింటుందంట. ఈవిడికే ఊహలు పాపం, వాడు ఊహ.
వాళ్ళిద్దరిని పెళ్లి మండపానికి తీసుకొస్తారు. ఆ రోజు కూడా చూపించరు. వీడిని ఊరేగింపు చేస్తారు, మొత్తం అంతా చేస్తారు, వీడికి అన్ని దండలేసేస్తారు ఇంకేం కనపడకుండా. అసలే కళ్ళు సరిగ్గా వీడికి కనపడదు. ఈ ఊరేగింపు కూడా రాత్రి అంటే చీకటి పడేటప్పుడు చేస్తారు. అసలే చీకటిలో ఏం కనపడదు, ఈ దండలు కూడా వేసేస్తారు. అంటే ఏంటంటే పూర్తిగా కనపడితే వీడికి ఏదైనా దోషాలు కనపడితే ఎందుకు మళ్ళీ వంకెడతాడు, పెళ్లి రోజే నాకు కనపడింది అప్పుడే అని ఏదైనా వంకెడతాడు. పూలు గుళ్ళు అన్నీ వేసి శుభ్రంగా వీడిని తయారు చేసి గుర్రం మీద కూర్చోబెట్టి ఊరేగింపు చేస్తారు. అన్ని కార్యక్రమాలు అవుతుంటే అప్పటికి వీళ్ళిద్దరూ చూసుకోరు, ఒకరి ముఖం ఒకరు చూసుకోరు. అక్కడే ఉన్నా చూపించరు, పక్కనే ఉన్నా చూడకూడదు. పెళ్లి పీటల మీదకి ఎక్కించిన తర్వాత కూడా చూపించరు, పక్కనే కూర్చుంటారు. ఇంకా గ్యాప్ డిస్టెన్స్ తగ్గిపోయి పక్కనే కూర్చుంటారు, కానీ ఒక తెర అడ్డు పెడతారు. వీడు ఇలా చూస్తే కనపడదు, ఏదో ముక్కు కళ్ళు ఒక ఆకృతి ఉంది. ఇది బంగారు స్థితితో తెలియదు, లేకపోతే ఏ స్థితితో తెలియదు. ఈవిడికి తెలియదు, ఏదో ఒక రూపం ఉంది అంతే, దట్స్ ఇట్, ఒక ఊహ. కానీ ఆ పెళ్ళి అయిన తర్వాత నేను చెప్పేది పురాతన సంస్కృతిలో ఆ రోజుల్లో ఆ పెళ్ళిళ్ళు అలా జరిగేవి. కంటితో కూడా చూసుకోకుండా పెళ్లి చేసేసి 100 సంవత్సరాలు 100 ఏళ్ళు అలాగ బతికేశారు వాళ్ళు. ఎక్కడా ఎడతెరపి లేకుండా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా 100 ఏళ్ళు. పోనీ పిల్లలు ఏమన్నా తక్కువ ఇప్పట్లాగా ఒకడు ఒంటి మంగళంలాగా కాదు, 12, 27 నక్షత్రాలు, 12 రాసులు, నవగ్రహాలు. అప్పుడంతా మొత్తం లాటంతా డజనా, 2 డజన్ల, 3 డజన్ల ఇవే అడగడం అంతే. అంతమందిని కనేవారు, అంతమందిని పెంచేవారు, అంతమందిని ప్రేమించేవారు, అంతమందికి అన్నీ పంచేవారు. ఎందుకు లేని హాయ్ ఆ రోజు. ఈరోజు ఒక భార్య ఒక భర్త, పుడితే ఒకడు, లేకపోతే గొడవ లేదు. వీళ్ళు ముగ్గురు కలిపి ఉండలేకపోతున్నారు ఫ్లాట్లో, బికాజ్ ఫ్లాట్. ఎందుకని? కామైస్థైస్థైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. కాబట్టి లోపల ఆ పరమార్థ తత్వాన్ని విడిచి ప్రపంచంలో ప్రాపంచికమైనటువంటి సంబంధంతో ఒక కోరిక కలిగినప్పుడు ఆ కోరికను నెరవేర్చుకోవాలనే తపనతో వాడికి సామర్థ్యం సరిపోక భగవంతుడి మీద ఆధారపడాలనుకున్నవాడు ఆ సర్వాంతర్యామి అయిన పరమాత్ముని విడిచి లోకల్గా ఏదో ఒక దేవుణ్ణి తీసుకొస్తాడు. చూడండి, లోకల్ దేవుడు, లోపల దేవుడు లేడు. దట్ ఈస్ ది ప్రాబ్లం. యు హ్యావ్ ఏ దైవం లోకలీ, బట్ లోపల ఉండాలి దైవం. అందుకనే మనం దేవుళ్ళందరూ కూడా గదిలో ఉన్నారు, మదిలో ఉండాలి. చిన్న కరెక్షన్, గకారం తీసి మదిలో పరమాత్మ ఉంటే మీరు ఏ గదికి వెళ్ళినా పరమాత్ముడు కనిపిస్తూ ఉంటాడు. గదిలోనే భగవంతుడు ఉంటే మీకు లోపల లేదనుకోండి, ఆ ఒక్క గదిలోనే కనిపిస్తాడు. అందుకనే స్వామీజీ మా దేవుడి గది చూసారా? ఒకటే దేవుడి గది, మిగతా అన్నీ దెయ్యాల గదులా? అంటే ఈ లోకంలో 2 కదా, ప్రకృతి వికృతి కదండి, మంచి చెడు, రాత్రి పగలు, ధర్మము అధర్మము, దేవుడు దెయ్యము. స్వామీజీ మా ఇంట్లో దేవుడి గది చూసారా అన్నారు. మిగతా ఎన్ని గదులు ఉన్నాయన్నాను. మిగతా ఇంచుమించు ఒక 7-8 గదులు ఉంటాయి. అయ్యి బాబాయ్ నేను రానండి. ఏమోనండి బాబు, నేను లోపలికి వచ్చిన తర్వాత రారా అంటే నేను ఎక్కడికి పోవాలండి? దట్ ఈజ్ ప్రాబ్లం. మళ్ళీ కాబట్టి మా ఇంట్లో దేవుడి గది చూసారు అనకండి, మా ఇళ్ళే దేవుడి గది, దట్స్ ఇట్. అందుకనే మన కల్చర్లో మనం ఫారినర్స్ అందరూ ఐ హ్యావ్ హౌస్ అంటారు, కానీ ఇండియన్స్ మాత్రం ఐ హ్యావ్ హోమ్ అంటారు. హోమ్ అంటే ఏంటో తెలుసా మీకు? దాంట్లో హెచ్ తీసేయండి, ఓం, అది హోమ్ అంటే. అదే పరమాత్మ, ఐ హ్యావ్ హోమ్. అందుకనే హోమ్లీ అట్మాస్ఫియర్ అంటారు, కానీ హౌస్లీ అట్మాస్ఫియర్ ఎవరు అనరు. అందుకని చాలామంది అంటారు మీరేం చేస్తున్నారమ్మా అంటే, ఒక ఆవిడ నింది, నేనండి హౌస్ వైఫా అనింది. హౌస్, ఇంకోసారి చెప్పండి అమ్మా, హౌస్ వైఫ్ అంటే అంటే ఏంటమ్మా అని అడిగాను. ఇంటి భార్యనండి అనింది. చాలా మంచి అర్థం చెప్పావు. అంటే వీధిలో కాదు, వేరే ఉండొచ్చేమో, నాకేం తెలుసు. అది అందుకని హౌస్ వైఫ్ అని చెప్పకండి ఎవరు, అది చాలా తప్పుడు సంకేతాలతో ఉంది. హౌస్ వైఫ్ ఏమిటండి నాకు అర్థం కాలేదు. ఇంటి భార్య అంటే వీధి భార్య వేరు. అని నాకైతే ఆ పదం చాలా అమేజింగ్. నాకు కనుక ఒకవేళ పెళ్ళి అయ్యి ఉండి నా పెళ్ళం ఆ మాట మాట్లాడితే తలక మీద కొట్టేస్తాను. నేను ఒప్పుకోను.
సో అవ్వలేదు, థ్యాంక్ గాడ్. ఆ దెబ్బ ఆవిడికి మిస్ అయిపోయింది. అవ్వదు కూడా, ఇట్ ఈస్ ఫర్ షూర్. ఎందుకు నన్ను ఎవడు దగ్గరికి కూడా రాడు. కాబట్టి ఇక్కడ మనం బాగా చూస్తే మనం వాడే పదాల్లోనే మనకు అర్థం తెలియాలి. కామైస్థైస్థైర్హృతజ్ఞానా ప్రపద్యంతేన్యదేవతా తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. కాబట్టి అర్జున, భగవంతుడిని ఒక భావుకతతో బయటికి తీసుకొచ్చి వాడి కోరిక కోసం భగవంతుడిని అడుగుతాడు. ఆ భగవంతుడు ఇచ్చేస్తాడు, నో డౌట్. ఎందుకని? ఆ భగవంతుడు ఇస్తాడంటే వాడెక్కడి నుంచి ఇస్తాడండి? ఒక రాయి ఇస్తుందా? ఒక చెక్క ఇస్తుందా? ఒక ఫోటో ఇస్తుందా? ఇప్పుడు ఫోటో దగ్గరికి వెళ్ళి వినాయకుడి ఫోటో ఉంది, వీడు అంటున్నాడు స్వామి శుక్లాంబరధరం విష్ణు, పిల్లాడు, చిన్న పిల్లాడు, శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతి. స్వామి, నాకు పరీక్షకి వెళ్తున్నాను, నాకు 100కి 80 మార్క్స్ రావాలి స్వామి, నాకు అన్నీ గుర్తుకొచ్చేలా చేయి స్వామి. అసలు ఆ ఫోటో ఏమైనా కదులుతుందా? ఆ ఫోటో ఏమైనా రెస్పాండ్ అవుతుంది? ఒక్కసారి బుర్రతో ఆలోచించండి. ఏమవ్వదు. కానీ ఇట్ రెస్పాన్స్. ఫోటో రెస్పాండ్ అవ్వదు. ఎలా తెలుసా వీడికి ఫలితం వస్తుంది? వీడి సంకల్పము లోపల దైవము అనే దాన్ని ఒకటి పెట్టుకున్నాడు, నమ్మకం. ఆ నమ్మకం ఎంత బలంగా ఉంటే వాడి సంకల్పం అంత త్వరగా నెరవేరుతుంది. శ్రద్ధాభవతి యాదృశి సిద్ధిర్భవతి తాదృశి. వాడి నమ్మకమే దైవం, గుర్తుపెట్టుకోండి. ఆ నమ్మకాన్ని వాడు చూడలేడు, దాంతో రిలేట్ అవ్వలేడు, దాంతో వాడు ముడిపెట్టుకోలేడు. అందుకనే ఒక నమ్మకానికి ఆలంబనం ఇక్కడ పెట్టుకుంటున్నాం. ఒక రూపం పంచలోహంతోటో, ఒక చెక్కతోటో, లేకపోతే ఒక గాజుతోటో, లేకపోతే ఒక అట్టతోటో, లేకపోతే ఒక రాయితోటో, లేకపోతే ఒక లింగమో, ఒక సాలగ్రామమో ఒకటి పెట్టుకొని అస్మిన్ బింబే శ్రీ మహాగణాధిపతిని ధ్యాయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం అన్నీ చెప్పి చేసి ఆ నమ్మకానికి సాకారం చేసి, నమ్మకాన్ని ఒక రూపంతో నేను రిలేట్ అయ్యి అర్చన చేసి నాకు ఇది చేసి పెట్టవా అని అడుగుతున్నాను. కానీ గుర్తుపెట్టుకోండి, అది చేసిన తర్వాత దాన్ని పొంది దాన్ని మర్చిపోతున్నాం. ఎలా అయితే పిల్లాడు నాకు ఇది కావాలి అని అడిగితే అమ్మ తెచ్చిస్తుంది, అమ్మ తెచ్చించిన తర్వాత ఆ అమ్మని మరిచిపోతాడంటే అమ్మని వదిలేయడు. అమ్మ ఉంటుంది ఎక్కడ? అన్కాన్షియస్గా లోపల ఉంటుంది అంతే. ఆవిడ తలంపు ఉండదు, ఇప్పుడు ఆవిడతోటి ఉండడు, తెచ్చుకున్నది కోరుకున్న దాంతో ఉంటాడు. ఆ కోరుకున్నది అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మ అంటాడు వాడు. అమ్మ మళ్ళీ కావాలి. అమ్మని వదిలేస్తే మళ్ళీ ఎక్కడి నుంచి గుర్తుకొస్తుంది? అమ్మని వదిలేడు, లోపల ఉంటుంది. అలాగనే మనం కూడా అవసరార్థం భక్తులైతే ప్రయోజనం లేదు. మనం కూడా అవసరానికి భగవంతుడి దగ్గరికి వెళతాం, అది కావాలని అడుగుతాం. అది ఇచ్చిన తర్వాత నువ్వు రొట్టెలు ఇచ్చితివి, నేను తింటిని. నువ్వు కట్టెలు ఇచ్చితివి, నేను తగలుబిడి తిని. నువ్వు బట్టలు ఇచ్చితివి, నేను కట్టుకుంటుని. వాడు అంటాడు ఇంకేమి ఇచ్చి తిని. ఇంకా వాడికి కోపం వస్తుంది, నేను గిచ్చి తిని అంటాడు వాడు. ఇంకా యూజ్లెస్ ఫెలో. ఎప్పుడు ఇచ్చితివి ఏమిట్రా ఇచ్చితివి? యూజ్లెస్ ఫెలో, గెటప్. లే, ఇంకా ఉపయోగించి నీ బుర్రని. యు ఆర్ ఇండిపెండెంట్ ఫెలో, నువ్వు స్వతంత్ర. నీకు బుద్ధినిచ్చాను, ఇంతకంటే ఏమి ఇవ్వక్కర్లేదు. నీకు ఇంతకంటే గొప్ప మిరకిల్ ఏం లేదు ఈ లోకంలో. బుద్ధి కనబడకుండానే అన్నిటినీ కనిపించేలా చేస్తుంది. ఇంతకంటే గొప్ప సత్యసాయి బాబా ఎక్కడున్నారండి? మీ అందరి లోపలే ఉన్నాడు ఆయన. మామూలుగా ఆయన ఏం చేస్తాడు? కనపడింది ఇలా చూపిస్తాడు. ఇప్పుడు ఏంటి? లోపల బుర్రలో ఏదో ఉంటుంది, అది 2 రోజుల తర్వాత కనిపిస్తుందా లేదా? హే, ఎవ్రీబడి సత్యసాయి బాబా ఓన్లీ, డోంట్ వరీ అబౌట్ దట్. అందుకని ఆయన అంటాడు, నేను ఒక్కడనే గొప్పవాడిని కాదయ్యా, దివ్యాత్మ స్వరూపులారా మీరందరూ అదే. అది గుర్తించండి. మీరు పదార్థాల జోలికి రాకండి. ఇదేదో సత్యసాయి బాబా ఇవ్వలేదు, ఇదేదో బాబాగారు విభూతి ఇవ్వలేదు, ఇవన్నీ ఊరికినే మీకు తెలియచెప్పడం కోసం. ఇదంతా ఏం సత్యం కాదు. అందుకని ఆయన సత్యసాయి బాబా అయ్యాడు. వాటి మీదే డిపెండ్ అవ్వకండి. ఇది పదార్థం, ఇదంతా మెటీరియలిజం, ఇట్స్ నథింగ్. కీప్ అసైడ్, ఇది వదిలేయండి. దివ్యాత్మ స్వరూపులారా, భగవత్ స్వరూపులారా, ఎంత గొప్ప పదం అండి అవన్నీ. అద్భుతం, ఎక్సలెంట్ పదాలు. మనం ఆ పదాలని పట్టుకోం, పాదాలని పట్టుకొని లాగుతుంటాం. అందుకని నేను దిగినప్పుడల్లా నాకు కంగారు. ఈ 2 కాళ్ళు ఎక్కడైనా పెట్టేసి దిగాల్సింది. నేను అందుకనే చెప్తాను, పాదాలని పట్టుకోకండి, పదాలని పట్టుకోండి. గురువు పదాలని పట్టుకోవాలి, పరమాత్మ పాదాలని పట్టుకోవాలి. అప్పుడే ఉద్ధరింపబడతాం. మనం ఏం చేస్తున్నాం? వీడి పాదాలు పట్టుకు లాగుతున్నాం. వాడి పదాల కోసం వాడు మాట్లాడు, వీడి పాదాలు ఇరిగిపోతే వీడు కింద పడి ఐసీయూలో ఉంటాడు. ఐసీయూ అంతే.
మనం చేసేవన్నీ టింగరబుచ్చి పనులండి, అన్నీ టింగరబుచ్చి పనులే, ఒక్కటి సవ్యంగా ఉండదు. నేను చెబుతూ ఉంటాను, మీరు నాకు తండ్రి లాంటి వారు, తల్లి లాంటి వారు, నాకు నిజంగా ఇష్టం లేదు, నేను ఇక్కడ కూర్చున్నంతసేపు నేను చెబుతున్నాను అంతే. అది నేను చెబుతున్నాను అనుకుంటే అది నా భ్రమ, అది నా అవివేకం. ఈశ్వర అనుగ్రహం అలా జరుగుతుంది, దాన్ని యాక్సెప్ట్ చేయండి. కిందకి దిగిన తర్వాత అందరం ఒకటే, మనందరం ఒకటే హాయిగా ఇక్కడ సాధన చేస్తూ తరించాలి. అంటే నాకు ఎగ్జంప్షన్ ఇవ్వాలి. మీరు ఎగ్జంప్షన్ దేనికి ఇవ్వాలి? నీకు ఆళ్ళు అడ్డుగులు అవుతాను అంటే అదే నన్ను పడేసేదాన్ని నీకు ఎగ్జంప్షన్ ఇవ్వాలి, మంచిది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించండి, ఎదగాలి మనిషి, వదలడం కాదు. ఇప్పటికీ నేను స్వామికి రోజు అభిషేకం చేస్తాను. ఆ స్ఫటికలింగం ఉంటుంది, సాలగ్రామం. నాకు నారాయణుడు అంటే మహాప్రీతి, శివుడంటే అంతకంటే ప్రీతి, అమ్మవారంటే అంతకంటే ప్రీతి, అన్నీ నాకు ప్రియమైనవే. అలా పెట్టుకుని అభిషేకం చేస్తూ ఉంటే అభిషేకం ద్రవ్యాలు, కర్మ, శరీరంతో పదార్థాలు, శరీరం ఒక పదార్థం, దాంతో ఇంకో పదార్థాన్ని పట్టుకుని అక్కడ ఒక పరమాత్మ ఒక పదార్థం, ఈ పదార్థం ఒక పదార్థాన్ని తీసి ఆ పదార్థం మీద పెడుతుంటుంది భౌతికంగా, కానీ లోపల ఒక ఆనందానుభూతి. ఎందుకని? ప్రపంచాన్ని కనుక పడేస్తే అక్కడ యథార్థం ఉంటుంది. ఇక్కడ బయట 3 పదార్థాలే, కానీ లోపల కనుక అంతర్లీనమై కూర్చోగలిగితే 3 పదార్థాలని దాటి యథార్థం దగ్గర చేరుకోగలం మనం. ఆ స్థితికి వెళ్ళగలగాలి. అందుకనే ఇక్కడ శ్రీకృష్ణుడు అంటున్నాడు చూడండి, శ్రీ భగవానువాచ యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ఎవడెవడు ఏ ఏ భావాలతో, ఏ శ్రద్ధతో ఏ దేవతను ఆరాధిస్తున్నాడో వాడికి ఆయా దేవతా రూపంలో నేను వాడిని అనుగ్రహిస్తున్నాను. తస్య తస్య అచలాం శ్రద్ధాం తామేవ విదదామ్యహం. వాడి శ్రద్ధ ప్రధానమక్కడ. వాడు బయట పెట్టుకున్నాడే ఒక రూపం, ఆ రూపం ఏంటి? జస్ట్ అదొక అర్చామూర్తి, దట్స్ ఇట్. అది ప్రకృతిలో ఒక పదార్థం కాదా? రాయి, ఒక చెక్క, ఒక ఫోటో, ఇవన్నీ ప్రకృతిలో పదార్థాలే. అది పరమాత్మగా నేను అనుకుంటే ఓకే, నమ్మకం వరకే. కానీ గుర్తుపెట్టుకోండి, యథార్థమైన పరమాత్మ ఎక్కడా? నా శ్రద్ధలోనే ప్రతిబింబిస్తున్నాడు. నాకు లోపల శ్రద్ధ ఉంటే దానికి దండం పెడతాను, లేకపోతే ఏటో రాయికి దండం పెట్టమంటాడు ఏంటి వీడు అని అంటారు. శ్రద్ధ లేదు. నాకు రాయి కనిపిస్తుంది, కానీ రాయిని చూస్తున్నా నేను దేవుణ్ణి అక్కడ అనుభూతి అంటే నమ్ముతున్నాను. అక్కడ నాలో శ్రద్ధ, నమ్మకం. ఆ నమ్మకమే శ్రద్ధకు ప్రధానం, పునాది. ఆ నమ్మకం లేకపోతే శ్రద్ధ లేదు. కాబట్టి ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు, యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదదామ్యహం. అర్జున, ఒకవేళ వీడు భక్తుడు, సింపుల్ భక్తుడు, వీడికి జ్ఞానం లేదు, సాధన లేదు, గురువు లేడు, శాస్త్రం లేదు, జన్మాంతర సంస్కారం లేదు, కానీ నన్ను నమ్ముతున్నాడు అంటే పరమాత్ముని నమ్ముతున్నాడు. నమ్మకం వరకే ఆగిపోయాడు పాపం, ఇంకా అంతకుముందు అడుగు వేయలేకపోతున్నాడు. కానీ ఆ నమ్ముతూ వాడేం చేస్తాడు? నన్ను ఏదో ఒక రూపంతో కొలవాలి, ప్రార్థించాలని ఒక రూపం పెట్టుకుని దాంతో అలా ముడిపెట్టి, దానికి నివేదన పెట్టి, దానికి అలంకరణ చేసి, పుష్పాలు పెట్టి, బొట్టు పెట్టి, కిరీటం పెట్టి, అన్ని నగలన్నీ పెట్టి చూసి భజన చేసి ఆనందిస్తూ ఉంటాడు. శ్రద్ధ, శ్రద్ధ అదేమన్నా మాట్లాడుతుందే? ఇలానే ఉంటుంది అంతే ఎప్పటికైనా. చూడండి, ఎప్పుడైనా బాగా వారం రోజులు ఇలానే ఉన్నాను, కొద్దిగా పొజిషన్ చేంజ్ చేసుకుంటాను, ఇలాగేమన్నా అవుతుందా? అయితే నెక్స్ట్ డే అయ్యా బాబాయ్ అక్కడ చాలా పెద్ద ఊరంతా గదిలో వచ్చేస్తుంది. ఏదో ఫోటోలో నుంచి విభూతి రాలుతుందంటేనే ఊరంతా అక్కడికి వెళ్ళిపోతుంది. ఏ తేనె చుక్కలు రాలుతున్నాయంటే ఊరంతా వెళ్ళిపోతుంది. అలాంటిది పొజిషన్ కనుక చేంజ్ చేసింది అనుకోండి, ఇలా ఉండేది ఇలా అయింది అనుకోండి, తీవ్రమైపోతుంది, ఇంకా అసలు బీభత్సం అయిపోతుంది. అవ్వదు. ఇది ఎలా అవ్వదో అది కూడా అవ్వదు. ఇవన్నీ భౌతికం. ఒకవేళ పడిందే అనుకోండి, అదేం పెద్ద విచిత్రం ఏంటి? పడితే పెద్ద విచిత్రం ఏంటి? నాకు పరమాత్ముడు నాకు కనుక ఇదైతే అది లోకంలో అత్యంత విచిత్రమైంది. కాబట్టి నేను ఇలా అంటున్నాను, ఎవరిని హర్ట్ చేయాలని కాదు, కానీ దీనివల్ల మన యొక్క నమ్మకాల యొక్క మూలాలనే దెబ్బతీసేస్తున్నారు ఈ మాటల వల్ల. ఈ మాటలు మనం తెలియక అమాయకంతో మాట్లాడేస్తాం, కానీ దాన్ని విమర్శించడం కోసం అరవీర భయంకరులందరూ కూర్చుని, కానీ నేను వాళ్ళకు అవకాశం ఇవ్వనులేండి. నా ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. ముందు వెనక పైన కింద పక్కల నుంచి నా ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలో వాళ్ళ బారి నుంచి నాకు తెలుసు. కానీ నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనం ఆ కించిత్ అవకాశం కూడా ఇవ్వకుండా మనం జ్ఞానానికి, సత్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తాం మనం. కాబట్టి ఇక్కడ మనకు పరమాత్మ చెప్పినటువంటి అంశం అదే. శ్రద్ధకి నేను వశుడినవుతున్నాను, ఆ శ్రద్ధే వాడికి
సమాధానమిస్తుంది. శ్రద్ధా భవతి యాదృశి సిద్ధిర్భవతి తాదృశి. అందుకని ఇక్కడ అంటాడు, శ్రీ భగవానువాచ సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. ఏ పురుషుడైతే, ఏ వ్యక్తి అయితే ఆ శ్రద్ధతో, ద పర్సన్ హూ ఈజ్ ఎండోడ్ విత్ శ్రద్ధ, ఏ వ్యక్తి అయితే ఆ శ్రద్ధతో, పూర్ణమైన శ్రద్ధతో ఏదో ఒక రూపాన్ని ఆలంబనంగా పెట్టుకుని, వాడికి రూపం ప్రధానమే కానీ రూపం కంటే శ్రద్ధ ప్రధానం. ఆ శ్రద్ధ వల్ల రూపం మీద శ్రద్ధ కలిగింది, శ్రద్ధ లోపల ఉండడం వల్ల. కాబట్టి ఆ మదిలో ఆ పరమాత్ముని పెట్టుకుని శ్రద్ధతో బయట ఆ రూపంతో రిలేట్ అవుతున్నాడు. రిలేట్ అయ్యేటువంటి ఆ రిలేషన్ కూడా నిజమైందే, దాంట్లో ఏం తప్పు కాదు, భక్తి. కానీ ఆ శ్రద్ధనే వాడికి ఫలాన్ని ఇస్తుంది, ఆ శ్రద్ధనే వాడి ఫలాన్ని నెరవేరుస్తుంది. బాగా ఆలోచించండి. లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. వాడి యొక్క కామాన్ని ఆ శ్రద్ధ నెరవేరుస్తుంది, వాడి యొక్క కోరికను ఆ శ్రద్ధ నెరవేరుస్తుంది. ఆ కోరిక నా స్వరూపమే, ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తూ ఒక మాట అంటున్నాడు, కేవలం నీలో కలిగిన కోరికకు పరమాత్ముడికి ఒక రూపాన్ని ఇచ్చి, ఆ కోరిక కోసం వాడితో రిలేట్ అయ్యి, ఆ కోరికను తెచ్చుకుని సంతృప్తి చెంది పరమాత్ముని మర్చిపోయి మళ్ళీ ఏదో కోరిక కలుగుతుంది, మళ్ళీ పరమాత్ముడి దగ్గరికి వెళతావు. ఇలాగ రావడం పోవడం, ఈ వ్యాపారం ఆగిపోవాలి, ఈ వ్యవహారం ఆగాలి. ఈ వ్యాపారం ఆగాలి అని అంటే పరమాత్ముడు నీకంటే వేరు అనే భావన పోయి పరమాత్మ స్వరూపమై మిగలాలి. అలా మిగలాలి అని అంటే కోరిక ప్రపంచం వైపు పరుగులు తీస్తే పరమాత్మ నాకంటే దూరం అయిపోతూ ఉంటాడు. అదే కోరిక అంతర్ముఖమై నా వైపు పరుగులు తీయడం మొదలు పెడితే పరమాత్మ నేనుగా మిగిలిపోతాడు. గుర్తుపెట్టుకోండి, నాలో కలిగే కోరిక ప్రపంచం వైపు తిరిగి పరుగులు తీస్తే పరమాత్మ నాకంటే దూరం అయిపోతాడు. అలా వైకుంఠపురమున ఆమూల సౌదామినన్. గజేంద్రుడికి దేవుడు దూరంగా ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు. అందుకనే కావవా అని అరిచాడు, పిలిచాడు. అది పశుభక్తి. కానీ అదే భాగవతంలో పోతన ప్రహ్లాదుడిని అడిగాడు, ఎక్కడున్నాడు భగవంతుడిని అడిగితే, ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు. అంతటా ఉండేది వాడే. ఇన్ఫ్యాక్ట్ అంతటా ఉండేది వాడే కాదు, అన్నీ తానై ఉన్నాడు, సర్వము తానైన వాడు. అది జ్ఞాని యొక్క భక్తి, మనిషి భక్తి, మానవ భక్తి. అది పశుభక్తి. భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, వాడిని నేను ఇప్పుడు కొలవాలి. ఎందుకు? నా కోరిక, బాగా చూడండి, ప్రపంచం వైపు పరుగులు తీస్తుంది కాబట్టి నన్ను పరమాత్మకి అంత దూరం తీసుకెళ్ళిపోతూనే ఉంది. పరమాత్మకి నాకు మధ్య దూరం పెంచింది ఏది? కోరిక. అదే కోరిక ప్రపంచం వైపు బహిర్ముఖం కాకుండా నా వైపు అంతర్ముఖమై ప్రయాణం చేయడం మొదలు పెడితే పరమాత్ముడు తానే మిగిలిపోతాడు, సర్వము తానైన వాడైపోతాడు. కాబట్టి కోరికను బయటికి పంపించారా, బయటికి తిప్పారా? భగవంతుడు బయట కావాలి. కోరికను లోపలే తిప్పారా, అంతర్ముఖత చేశారా? భగవంతుడు బయట కాదు, తానే మిగిలిపోతున్నాడు పరమాత్మ.